హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. సో ఈరోజు ఈ సెషన్లో ఎకానమీలో బ్యాంకింగ్ టాపిక్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ టాపిక్ చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి బై యాన్యువల్ రిపోర్ట్, ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని చెప్తాం దాన్ని. సో బై యాన్యువల్ రిపోర్ట్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSR. సో ఈ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎన్పిఎస్ అంటే సెప్టెంబర్ 2020 ప్రాంతంలో 7.5%గా ఉన్నటువంటి ఎన్పిఎస్ అదే సెప్టెంబర్ 2021 అంటే ఇయర్కి 13.5%గా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఫోర్కాస్ట్ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇలా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ కోవిడ్ పాండమిక్ వల్ల ఈ రేషియోస్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రేషియో పెరిగింది అంటే ఆటోమేటిక్గా బ్యాంకింగ్ పెర్ఫార్మెన్స్ అని తగ్గిపోద్ది. ఈ టర్మ్స్ మనకి యూజ్ అవుతాం, ఈ టర్మ్స్ మనకి ఎక్కువ న్యూస్ పేపర్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి డీటెయిల్ ఈరోజు చూద్దాం. దీంట్లో ఈ సెషన్లో నేను క్లియర్గా ఏదైతే లాస్ట్కి 10th పాయింట్లో మెన్షన్ చేస్తున్నానో బ్యాడ్ బ్యాంక్కి సంబంధించి ఈ ఎన్పిఎస్కి ఈ బ్యాడ్ బ్యాంక్కి మధ్య రిలేషన్ ఏముంది అనేది ఈ సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు బ్యాడ్ బ్యాంక్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆర్ మీనింగ్ ఆఫ్ ఆర్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఎన్పిఎస్. సో అది మీకు అర్థమైంది అంటే రిమైనింగ్ అంతా మీకు ఈజీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఎన్పిఏ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ ఐ విల్ మూవ్ టు బ్యాడ్ బ్యాంక్. సో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తాం బై అబ్రివేషన్. సో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, దీన్నే మనం తెలుగులో మొండి బకాయిలు అని చెప్తాం. ఓకే, మొండి బకాయిలు ఆర్ నిరర్ధక ఆస్తులు ఏదైనా ఒకటే. ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్కి ఇంకొక పేరు బ్యాడ్ లోన్. ఓకే, సో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్కి ఇంకొక పేరు ఏంటి అంటే బ్యాడ్ లోన్స్ అనమాట. ఈ బ్యాడ్ లోన్స్ని తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి రికవరీ చేస్తుంది కాబట్టి దాన్ని బ్యాడ్ బ్యాంక్ అంటాం. సో అది మళ్ళీ తర్వాత చూద్దాం. నౌ ఎన్పిఏ అని చెప్తున్నాం కదా. సో ఎన్పిఏ అంటే మొండి బకాయి అంటున్నాము, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటున్నాం, దాన్నే బ్యాడ్ లోన్ అని కూడా అంటున్నాము అని మనం చెప్పుకుంటున్నాం. దెన్ కాన్సెప్చువల్గా అసలు ఎన్పిఏ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, జనరల్ కండిషన్స్లో ఒక బ్యాంక్ సో ఒక పర్సన్కి లోన్ ఇచ్చింది. నార్మల్ కండిషన్లో ఒక బ్యాంక్ ఒక పర్సన్కి లోన్ ఇచ్చింది. బ్యాంక్కి యాక్టివిటీ ఏంటి? లోన్స్ ఇవ్వడము, డిపాజిట్స్ తీసుకోవడము. సో ఈ వడ్డీ వ్యాపారం లాంటిది అఫీషియల్గా చేస్తుంది. సో ఈ లోన్ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కంపల్సరీ ఎవ్రీ మంత్ తన ఏ విధంగా చెల్లింపు వాయిదాల మధ్య మాట్లాడుతూ ఉంటాడో దాని ప్రకారంగా రీపే చేస్తూ ఉండాలి బ్యాంక్కి కదా. సో ఈ ఎన్పిఏ గురించి మాట్లాడినప్పుడు సో ఇది డే 1 అనమాట. అంటే తను లోన్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ బజాజ్ ఫైనాన్స్ ఐడియా ఉంటుంది, 2nd కట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ January 2nd తన డ్యూ కట్ అవ్వాలి అనుకుందాం. సో January 2nd డ్యూ కట్ అవ్వాలి, అది డే 1 లాగా. సో అక్కడి నుంచి ఇది ఒక 30 days పీరియడ్, అక్కడి నుంచి ఇంకో 30 days అంటే ఇది 60 days పీరియడ్, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 30 days అంటే 90 days పీరియడ్. సో ఈ ఎన్పిఏ క్యాలిక్యులేషన్ మెథడ్లో నార్మలీ 1 month ఈజ్ ఈక్వల్ టు 30 days కింద తీసుకుంటామండి. అంటే సార్ క్యాలిక్యులేషన్ సింప్లిసిటీ కోసం అనమాట. ఓకే, సో ఇది డే 1 to 30 days, అగైన్ 31 to 60 days, అగైన్ 61 to 90 days. ఇలా ఎందుకు డివైడ్ చేసాము అంటే జనరలీ ఎవరైతే లోన్ తీసుకున్నారో బ్యాంక్ దగ్గర నుంచి ఈ పర్సన్ ఈ January 2nd పే చేయాలి. అది పే చేయలేదు అనుకుందాం. సో పే చేయకుండా అప్పటి నుంచి మొదటి 30 రోజులు ఏవైతే ఉన్నాయో అంటే తన డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ డ్యూ డేట్ నుంచి 30 రోజుల వరకు అనమాట. సో 30 రోజుల వరకు పే చేయకపోతే దాన్ని SMA 0 అకౌంట్ అంటాం అన్నట్టు. SMA 0 అంటే దీన్ని స్పెషల్లీ మెన్షన్డ్ అకౌంట్ అంటాం. ఓకే, స్పెషల్లీ మెన్షన్డ్ అకౌంట్ 0. అగైన్ 31 days నుంచి 30 days వరకు ఇది కదా. దెన్ 31 days నుంచి 60 days వరకు అగైన్ రీపేమెంట్ ఏమీ లేకపోతే ఈ పర్సన్ నుంచి ఆ అకౌంట్ని SMA 1 కింద ట్రీట్ చేస్తారు. దెన్ 61 days నుంచి అగైన్ 90 days వరకు ఎలాంటి రీపేమెంట్ లేకపోతే దాన్ని
ఎస్ఎంఏ 2 కింద మెన్షన్ చేస్తారు. దెన్ వాట్ ఈజ్ ఎస్ఎంఏ? స్పెషల్లీ మెన్షన్డ్ అకౌంట్ అని చెప్తాం అన్నట్టు. ఇది క్లియరా? సో ఫైనల్గా డే 1 నుంచి అంటే రీపేమెంట్ డేట్ ఏదైతే ఉందో, డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి 90 డేస్ వరకు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఇక్కడ కదా. సో ఇది నార్మల్గా గుర్తుపెట్టుకోండి. సో మొదటి 30 డేస్ దాన్ని ఏమంటాం? ఎస్ఎంఏ 0. సెకండ్ 30 డేస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ఎంఏ 1. థర్డ్ 30 డేస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ఎంఏ 2. ఇక్కడ ఎన్ని రోజులు చేరేడతాను? 90 డేస్కి ఎలాంటి రీపేమెంట్ లేకుండా జాయిన్ అయ్యాడు అనమాట కదా. ఈ 90 డేస్ తర్వాత ఇతని అకౌంట్ ఏదైతే ఉందో, ఇతని లోన్ ఏదైతే ఉందో, లోన్ అమౌంట్ని దేని కింద ట్రీట్ చేస్తారు అంటే ఎన్పిఏ కింద ట్రీట్ చేస్తారు. సో ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తాం. ఓకేనా. సో ఈ 90 డేస్ నుంచి ఆ అకౌంట్ ఏమని పిలుస్తారు, ఆ లోన్ ఏమని పిలుస్తారు అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటారు. ఇది ఎవరి రూల్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఈ ఎస్ఎంఏ 0, ఎస్ఎంఏ 1, ఎస్ఎంఏ 2 అండ్ ఫైనల్లీ 90 డేస్ తర్వాత ఇలా 90 డేస్ వరకు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్ లేకపోతే 90 డేస్ తర్వాత ఆ లోన్ ఏమంటాము అంటే మనం బ్యాడ్ లోన్ అంటాం. బ్యాడ్ లోన్కి ఇంకా టెక్నికల్గా బ్యాంక్ టెర్మినాలజీలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తాం. సో దట్ ఈజ్ ఎన్పిఏ. ఇది క్లియరా? సో అల్టిమేట్గా మీకు తెలిసింది ఏంటి అంటే బై డెఫినిషన్ వాట్ ఈజ్ ఎన్పిఏ అంటే 90 డేస్ వరకు, దీన్నే కొన్నిసార్లు 3 months అని కూడా అంటారు. ఓకే, ఒకవేళ 90 డేస్ ఆప్షన్లో ఉంది దీన్ని పెట్టాలి, లేదు 3 months ఆప్షన్లో దీన్ని పెట్టుకుంటాం. దెన్ 90 డేస్ ఆర్ 3 months బ్యాంకుకి అలాగే లోన్ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఎలాంటి ట్రాన్సాక్షన్ లేకపోతే దాన్ని సింప్లీ మనం ఎన్పిఏ అని చెప్తాం. ఓకే, అగైన్ ఎన్పిఎస్లో మళ్ళీ 3 types ఉన్నాయి అన్నట్టు. ఒకటేంటి? సబ్స్టాండర్డ్ అకౌంట్ అని ఆర్ సబ్స్టాండర్డ్ లోన్ అని, తర్వాత డౌట్ఫుల్ లోన్ ఆర్ డౌట్ఫుల్ అసెట్ అని చెప్పి, ఫైనల్గా లాస్ అసెట్ అని చెప్పి మనం 3 types కింద డివైడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ చెప్తాను చూడండి. జనరలీ ఇది డ్యూ డేట్ అంటే డే 1 అన్నట్టు. డ్యూ డేట్ వచ్చిన తనకి ఇంకా డ్యూ క్లియర్ చేయలేదు. సో ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ 30 days అంటే దాన్ని సింపుల్గా 0 to 30 ఆర్ 1 to 30. దెన్ ఈ పీరియడ్ ఏంటి? 31 to 60 days. ఈ పీరియడ్ ఏంటి? 61 to 90 days కదా. ఇక్కడ దీన్ని ఎస్ఎంఏ 0, దీన్ని ఎస్ఎంఏ 1, దీన్ని ఎస్ఎంఏ 2 కింద డివైడ్ చేసుకున్నాం. దెన్ ఈ పాయింట్కి రీచ్ అయినప్పుడు దాన్ని ఏమనుకుంటాం మనం జనరల్గా? ఇదంతా కూడా ఈ పీరియడ్ ఏమంటాం? ఎన్పిఏ అంటాం. ఇది క్లియర్. నౌ ఎన్పిఏలో కూడా అగైన్ 3 types అని చెప్పుకున్నాం. ఒకటేంటి? సబ్స్టాండర్డ్, రెండవది డౌట్ఫుల్, మూడవది లాస్ అసెట్ అని చెప్తాం అన్నట్టు. ఇక్కడ 90 days దాటిన తర్వాత ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకపోతే దాన్ని ఎన్పిఏ అనుకున్నాం. ఇదే విధంగా ఈ ఎన్పిఏ ఇక్కడ 1 month, 2 months, 3 months అనుకుంటున్నాం కదా. సో అలానే ఇక్కడ నుంచి ఇంకొక 12 months పీరియడ్ వరకు, అంటే ఆ 90 days తర్వాత ఎన్పిఏ కింద పరిగణించారు కదా. దాన్ని ఎన్పిఏ కింద పరిగణించిన తర్వాత నుంచి ఇంకొక 12 months ఎలాంటి పేమెంట్ లేకపోతే, అంటే ఈ ఎన్పిఏగా ప్రకటించిన తర్వాత నుంచి 12 నెలలు అదేవిధంగా ఎలాంటి పేమెంట్ లేని పరిస్థితిని ఏమంటాము అంటే దాన్ని సబ్ స్టాండర్డ్ అసెట్ అని చెప్తాం. సో సబ్ స్టాండర్డ్ అసెట్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట దాన్ని. సో ఇక్కడ దాకా అది ఎన్పిఏ. ఇక్కడ నుంచి ఎన్పిఏలో ఇంకో భాగం ఏంటి అంటే సబ్ స్టాండర్డ్ అసెట్ అని చెప్తాం. దెన్ అంటే ఈ 90 days, దాని తర్వాత 12 months, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 12 months, మళ్ళీ ఈ 12 months దాటిన తర్వాత ఇంకొక 12 months అది సబ్ స్టాండర్డ్ కింద ఉంటే దాన్ని ఏమంటాను నేను అంటే డౌట్ఫుల్ అని చెప్తాం అనమాట. ఓకే, డౌట్ఫుల్. మళ్ళీ దీంట్లో 3 parts ఉన్నాయి. డౌట్ఫుల్ 1, డౌట్ఫుల్ 2, డౌట్ఫుల్ 3 అంటాం. మనకు అది అవసరం లేదు. సో సింప్లీ అంటే సబ్ స్టాండర్డ్గా ఇంకొక 12 months ఉందనుకోండి. సో దట్ ఈజ్ డౌట్ఫుల్ అసెట్. ఇంకా దీన్ని దాటిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఏమంటామంటే లాస్ అసెట్ కింద పరిగణిస్తాము. ఇది బేసిక్గా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అయితే దాని క్లాసిఫికేషన్. సో ఎస్ఎంఏ 0, ఎస్ఎంఏ 1, ఎస్ఎంఏ 2, దాని తర్వాత ఎన్పిఏ అంటాం. ఎన్పిఏలో కూడా 3 భాగాలు ఉన్నాయి. అదేంటి అంటే ఎన్పిఏగా 12 నెలలు కొనసాగితే దాన్ని సబ్ స్టాండర్డ్ అంటాం. సబ్ స్టాండర్డ్గా 12 నెలలు కొనసాగితే దాన్ని డౌట్ఫుల్ అంటాము. దాని తర్వాత దాన్ని ఏమంటాం? లాస్ అసెట్ కింద పరిగణిస్తాం. ఇది క్లియరా?
సో దిస్ ఈజ్ రిగార్డింగ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎన్పిఏ. నా ఈ ఎన్పిఏకి సంబంధించి ఇప్పుడు బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయి, అవి రికవరీ కావట్లేదు, దాన్ని సింపుల్గా ఎన్పిఏ అన్నాం. ఇది రికవర్ చేసుకోవాల్సిన అవసరం కానీ బాధ్యత కానీ ఎవరికి ఉంది? బ్యాంక్స్కి ఉంది. సో బ్యాంక్స్ రికవర్ చేయడం కోసంగా ఏమన్నా మెకానిజమ్స్ ఫాలో అవుతాయా అంటే, సో మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. సో ఈ మెకానిజమ్స్ ఫాలో అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు వేరే వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఆల్రెడీ. సో నేను ఈ 10th పాయింట్ ఏదైతే దాన్ని మాత్రం ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిగార్డింగ్ బ్యాడ్ బ్యాంక్. ఓకే, సి ఈ ఎన్పిఎస్ రికవర్ చేసే ఉద్దేశంతో 1993లో డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. డెట్ రికవరీ ట్రిబ్యునల్, ఈ డిఆర్టీ అంటాం. సో ఇది ఒక ట్రిబ్యునల్, ఎందుకంటే కొంత స్పీడీ మెకానిజం, స్పీడీ రిజల్యూషన్ మెకానిజం జరగడం కోసంగా డిఆర్టీని ఫామ్ చేయడం జరిగింది ఏ ఇయర్లో? 1993లో. కాకపోతే ఈ డిఆర్టీ పరిధిలోకి రావాలి అంటే ఆ లోన్ కానీ ఎన్పిఏ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఎన్పిఏ అమౌంట్ అనేది 10 lakhs కంటే ఎక్కువ ఉండాలి, ఇది కండిషన్. అంతకంటే తక్కువ ఉంటే డిఆర్టీ పరిధిలోకి రాదనమాట అది. ఓకే, సో డిఆర్టీని ఏర్పాటు చేస్తారు. డిఆర్టీ అంటే ఏంటి? ఫైనల్గా బ్యాంకుకి ఆ కస్టమర్కి మధ్య జరిగిన లావాదేవీకి సంబంధించి జరుగుతూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో ఒకవేళ కస్టమర్కి ఏమైనా ప్రాబ్లంగా అనిపించింది, ఏదన్నా మోసం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఉంది అనుకున్నప్పుడు, ఏదైనా ఇష్యూ అరైజ్ అయితే తను ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు అంటే డెట్ రికవరీ అపిలేట్ ట్రిబ్యునల్. సో అప్పీల్ చేసుకోవచ్చు అనమాట తన డిఆర్ఏటీలో. సో ఇలాంటి మెకానిజం. దెన్ సర్ఫాయసీ యాక్ట్ ఏర్పాటు చేశారు. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 అంటాం దాన్ని. ఓకే, దీని గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో ఉందండి మీకు. సో మైండ్స్ అకాడమీ ఛానల్లో మీరు ఎకానమీకి సంబంధించిన ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇవన్నీ దొరుకుతాయి. దీన్ని 2002లో తీసుకొచ్చారు. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, బ్యాంక్ ఇంతకుముందు ఎన్పిఏ ఏదైతే ఉందో ఆ ఎన్పిఏని రికవర్ చేసుకోవాలి అంటే ఇది నేరుగా కోర్టుకి వెళ్ళి కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట. ఏంటి ఆ పర్మిషన్? ఈ కస్టమర్ లోన్ తీసుకున్నప్పుడు ఏవైతే మార్టిగేజ్ పెట్టున్నాడో, ఆర్ తనఖా పెట్టున్నాడో, ఆర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాడో ఆ సెక్యూరిటీని లిక్విడైజ్ చేయడం కోసం, అంటే ఆ సెక్యూరిటీని వేలంపాట ద్వారానో బయట మార్కెట్లో అమ్ముకుని డబ్బు చేసుకోవడం కోసంగా బ్యాంకుకి అధికారం ఎవరు ఇచ్చేవాళ్ళండి? ఇంతకుముందు కోర్టు ఇచ్చేదన్నమాట. అంటే కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకుంటే, కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసుకుంటే కోర్టు పర్మిషన్ ఇస్తే బ్యాంక్కి, అప్పుడు ఈ బ్యాంక్ వెళ్ళి ఆ ల్యాండ్ కానీ ఆ గోల్డ్ కానీ సంథింగ్ ఏ సెక్యూరిటీ పెట్టారో దాని మీద హక్కు వచ్చేది, అది అమ్ముకుని డబ్బులు చేసుకునేది. ఇది ఇంతకుముందు కండిషన్. అది చాలా డిలేడ్ ప్రాసెస్ అవుతుందన్న ఉద్దేశంతో 2002లో ఈ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా బ్యాంకుకి డైరెక్ట్గా ఈ కస్టమర్ ఏదైతే సెక్యూరిటీ పెట్టాడో ఆ సెక్యూరిటీ మీద ఫుల్ పవర్స్ ఇచ్చిన యాక్ట్ ఏంటి అంటే ఇది. సో మనం బ్యాంకింగ్ నేర్చుకుంటాం. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ యాక్ట్ ఏం చేసింది అంటే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మిగతా బ్యాంకుల మీద, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మిగతా బ్యాంకుల మీద అధికారాన్ని ఇచ్చింది. అంటే ఏంటి? సిఆర్ఆర్ మెయింటైన్ చేయడం, ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయడం, సిఆర్ని మెయింటైన్ చేయడము, సంథింగ్ ఇలాంటి ఏవైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని అతిక్రమిస్తే ఏ యాక్ట్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగతా బ్యాంకుల మీద, స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, వాటి మీద చర్యలు తీసుకునే అధికారం ఉంది అంటే ఏ యాక్ట్ ద్వారా? ఆర్బీఐ 1934 కాదు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 యాక్ట్ ద్వారా దానికి అధికారం వచ్చింది కదా. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మిగతా బ్యాంకుల మీద అధికారం వచ్చింది ఈ యాక్ట్ ద్వారా. అలానే ఈ బ్యాంకులు ఏవైతే లోన్స్ ఇచ్చినాయో ఆ లోన్స్ ఇచ్చిన బ్యాంకుకి ఈ కస్టమర్ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్యూరిటీ మీద అధికారం ఏ యాక్ట్ ఇచ్చింది అంటే సర్ఫాయసీ యాక్ట్ ఇచ్చింది అని చెప్పాలి. ఈ సర్ఫాయసీ యాక్టే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనే దానికి కూడా ఏర్పాటు చేసింది అనమాట. నేను ఇప్పుడు దీని గురించి చెప్తాను డీటెయిల్గా, ఎందుకంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ గురించి బ్యాడ్ బ్యాంకింగ్ ఇంటర్లింకింగ్ ఉంది. సో ఇదే ప్రాసెస్లో కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి, జాయింట్ లెండర్స్ ఫోరం అని, మిషన్ ఇంద్రధనుష్ ద్వారా రీక్యాపిటలైజేషన్, ఇక్కడ ABCDEFG అలా 7 టైప్స్ ఉంటాయి. సో ఇంద్రధనుష్ 7 కలర్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా 7 పాలసీస్ తీసుకొచ్చింది అన్నట్టు. సో దట్ ఈస్ మిషన్ ఇంద్రధనుష్. ఇదే మిషన్ ఇంద్రధనుష్ మీకు హెల్త్ సెక్టార్లో కూడా ఉందండి. సో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అది. సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఉంది, సెంట్రల్ స్కీమ్. సో అది అక్కడ కూడా హెల్త్లో కూడా వస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్లో కూడా మిషన్ ఇంద్రధనుష్ ఉంది, అది 2015లో తీసుకొస్తాం. అలాగే స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి 2015లో, అసెట్ క్వాలిటీ రివ్యూ అని చెప్పి అగైన్ 2015లో. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, S4A స్కీమ్ ఫర్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్ అని చెప్పి 2016లో. తర్వాత రీసెంట్గా ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతుంది ఏంటి అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ IBC 2016. ఇలా ఎందుకు సార్ నేను తీసుకొచ్చారు అంటే,
ఒకటి తీసుకురావడం, అది ఫెయిల్యూర్ అంటే ఎఫికసీ సరిగా లేకపోవడం. అగైన్ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, అట్లా వన్ బై వన్ మనం ఇంప్రొవైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఏది కూడా సక్సెస్ఫుల్ కావట్లేదు ఆ ఎన్పిఎస్ని రికవర్ చేసే ప్రాసెస్లో కదా. సో అల్టిమేట్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ పాయింట్ దగ్గర ఉన్నాము అంటే బ్యాడ్ బ్యాంక్ని, నేషన్ వైడ్ బ్యాడ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో మనం ప్రజెంట్ ఉన్నాం. ఇప్పుడు ఈ బ్యాడ్ బ్యాంక్ గురించి చూద్దాం. బ్యాడ్ బ్యాంక్ గురించి చూసే ముందు మీకు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏఆర్సి అంటే ఏంటో మీకు తెలియాలి. So I hope you are getting this now. So you must understand the concept of ARC, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్తాం. ఇది జనరల్గా ఏ యాక్ట్ ద్వారా దీనికి పవర్స్ వచ్చినాయండి? సర్ఫేస్ యాక్ట్ 2002 అని చెప్పాలి. సో ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది జనరల్గా ఏముంటుంది అంటే ఎన్నైతే ఉన్నాయో ఆల్మోస్ట్ వాటిల్లో 99% ప్రైవేట్ వాళ్ళవి ఉంటాయి అన్నట్టు. సో ప్రైవేట్ సంస్థలు ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే రిలయన్స్ ఏఆర్సి అని ఒకటి ఉంది, అలాగే అల్కెమిస్ట్ ఏఆర్సి అని ఒకటి ఉంది. ఇలా ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఒక 23 to 24 ఏఆర్సీలు వర్కింగ్లో ఉన్నాయి ఆర్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఓకేనా. సో ఇలా రిలయన్స్ ఉంది కదా, రిలయన్స్ అనేది ప్రైవేట్ కంపెనీ కాబట్టి ప్రైవేట్ కంపెనీ యొక్క అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటాం దీన్ని. ఇక్కడ ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క పర్పస్ ఏంటా అంటే, సో మీకు ఇది అర్థమైతే బ్యాడ్ బ్యాంక్ ఈజీగా అర్థమైపోతుంది. ఇది బ్యాంక్. సో ఇతను డిఫాల్టర్ అంటే లోన్ తిరిగి పే చేయలేకుండా ఎవరైతే ఉన్నారో అతను డిఫాల్టర్, మనకు తెలుసు ఆల్రెడీ. సో 3 M's అంటాం, ముగ్గురున్నారు ఎమ్లతో ఉండేవాళ్ళు. సో మాల్యా, మెహతా, అలాగే మోడీ, నీరవ్ మోడీ. సో ఎవరైతే ఉన్నారో 3 M's, వీళ్ళందరూ కూడా డిఫాల్టర్స్, లోన్ తిరిగి పే చేయాల. ఇప్పుడు ఈ బ్యాంకు ఈ పర్సన్కి 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చిందండి, 1 కోటి రూపాయలు లోన్ ఇచ్చింది. సారీ, ఇతను స్టార్టింగ్లో బాగానే రీపే చేస్తుండు. సో ఫైనల్గా ఒక 10 lakhs పే చేశాడు. రిమైనింగ్ 90 lakhs ఏదైతే ఉందో ఆ 90 lakhs అనేది తిరిగి పే చేయని పరిస్థితి. ఈ తిరిగి పే చేయని పరిస్థితిని అన్నప్పుడు తను ఏమంటాం మనం? డిఫాల్టర్ అంటాం. సో ఇక్కడ ఎన్పిఏ ఎంత? 1 crore కాదు, 10 lakhs పే చేశాడు కదా, 90 lakhs. సో 90 lakhs ఏదైతే ఉందో ఆ 90 lakhs అనేది ఎన్పిఏ కింద తీసుకుంటాం ఇక్కడ మనం. నౌ క్లియర్. సో 90 lakhs ఉంది, ఇతను రీపే చేయట్లేదు. ఇతను రీపే చేయట్లేదు కాబట్టి బ్యాంక్కి ఎంత ఉంది? లాసు 90 lakhs ఉంది. ఇప్పుడు బ్యాంకు ఆ డిఫాల్టర్ని అప్రోచ్ అవుతుంది, నోటీస్ పంపిస్తుంది, బెదిరిస్తుంది, సంథింగ్ బెదిరింపు ఇన్ ద సెన్స్ లీగల్గా. సో తన ఆస్తులు నమ్ముతామని చెప్పి ఇలా ఎన్నో రకాలుగా ట్రై చేస్తుంటుంది. కానీ డిఫాల్టర్ తిరిగి పే చేయని పరిస్థితి. దీనికి ఏం ఆఫర్స్ ఇస్తుంది అంటే, నెంబర్ 1, ఈ 1 crore లోన్ ఇచ్చినప్పుడు తనకి 7% లేకుంటే 10% రూపీస్, 10% అనేది ఇంట్రెస్ట్ పేమెంట్ అనుకుందాం. ఈ 10% నువ్వు పే చేయాల్సిన అవసరం లేదు, అంటే నువ్వు ఇంట్రెస్ట్ని పే చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఏదైతే అమౌంట్ తీసుకున్నావో ఆ అసలు మాత్రమే తిరిగి ఇచ్చేయి అని చెప్పడం. అంటే దాన్ని ఏమంటాం? ఇంట్రెస్ట్ వేవింగ్ అని చెప్తాం అన్నట్టు. ఫస్ట్ ఆప్షన్. అక్కడ మాట వినలవాడు, కట్టట్లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీకు 90 lakhs పే చేయాలి కదా, 90 lakhs పే చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో జస్ట్ 75 lakhs పే చేయని చెప్తుంది బ్యాంక్. సో అప్పటికైనా సరే అమౌంట్ తగ్గింది కదా అనే ఉద్దేశంతో పే చేస్తాడేమో అని, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ లాగా అనమాట. అసలు ఏమీ రాకపోవడం కంటే అట్లీస్ట్ ఒక 75 lakhs అన్న వస్తే హ్యాపీ కదా అనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫర్ ఇస్తుంది. ఇలాంటి దాన్ని ఏమంటామంటే ఓటీఎస్ అంటాం, ఆర్ 1 time సెటిల్మెంట్ అని చెప్తాం అన్నట్టు. సో 1 time సెటిల్మెంట్, మీకు 90 lakhs ఇవ్వాలి, 1 time సెటిల్మెంట్ కింద 70 lakhs పే చేసేయండి, మొత్తం సాల్వ్ చేసేస్తాం మీ అకౌంట్ని అని చెప్తుంది. సో ఇలాంటి ఆఫర్లు ఇచ్చుకుంటూ వెళ్తుంది అనమాట. కానీ అప్పటికి కూడా తను ఇవ్వట్లేదు. సో బ్యాంక్ ఇంకా ఏమీ తోచదు. ఇలాంటి సందర్భంలో బ్యాంక్ దాన్ని నెగ్లెక్ట్ చేయలేదన్నమాట, అంటే జీరో, ఏం రాకపోతే దానికి లాస్. సో ఇలాంటి సందర్భంలో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రైవేట్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని అప్రోచ్ అవుతుంది అనమాట, ఆర్ ఏఆర్సీ వాళ్ళు బ్యాంక్ని అప్రోచ్ అవుతారు. ఏంటి ఏఆర్సీ అంటే, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, వీళ్ళ పని ఏంటి అంటే బయింగ్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే బ్యాంకుల దగ్గర బ్యాడ్ లోన్ ఏదైతే ఉందో, ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనుక్కొని వీళ్ళు రికవర్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళకేం తలనొప్పబ్బా ఇదంతా అనుకుంటారు కదా. సో జనరల్లీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో హియర్ కమ్స్ ఏఆర్సీ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఏఆర్సీ అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారు అంటే బ్యాంక్ని అప్రోచ్ అయ్యి, మీకు 90 lakhs ఉంది కదా ఎన్పిఏ ఆర్ బ్యాడ్ లోను, అది మాకు ఇచ్చేసేయండి, మాకు అమ్మేసేయండి 90 lakhs ప్రాపర్టీది, మేము రికవర్ చేసుకుంటాం డిఫాల్టర్ దగ్గర నుంచి. అంటే ఇప్పటి వరకు రిలేషన్ ఎవరెవరికి మధ్య ఉంది? బ్యాంకుకి అలాగే డిఫాల్టర్కి మధ్య రిలేషన్ ఉంది.
ఇప్పుడు ఎప్పుడైతే ఏఆర్సీ ఎంటర్ అవుతుందో, ఏఆర్సీకి ఆ లోన్ బ్యాంక్ అమ్మేసిందో, అప్పుడు ఏఆర్సీకి అండ్ డిఫాల్టర్కి రిలేషన్ ఉంది, అంతేగాని బ్యాంక్కి డిఫాల్టర్కి రిలేషన్ లేదు. ఓకే, నౌ ఏఆర్సీ ఏం చేసింది, బ్యాంక్ని అప్రోచ్ అయింది, మాకు ఈ 90 lakhs ఎన్పిఏ ఆర్ బ్యాడ్ లోన్ అయితే దాన్ని అమ్మేయమని చెప్తుంది. ఈ 90 lakhs ఎన్పిఏ వీళ్ళు తీసుకొని వీళ్ళు రికవర్ చేసుకుంటే రావచ్చు, రాకపోవచ్చు కదా. అందుకని ఏఆర్సీ ఏమని అడుగుతుంది అంటే, సార్ 90 lakhs ఉంది కదా, అది మాకు రికవర్ అవ్వచ్చు, రికవర్ అవ్వకపోవచ్చు, అందువల్ల మేము 60 lakhs కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాము, ఆర్ 50 lakhs కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి ఏఆర్సీ అప్రోచ్ అవుతుంది బ్యాంక్ని. ఇప్పుడు బ్యాంక్ ఆలోచిస్తుంది, అరే వీడు ఇంట్రెస్ట్ వద్దని చెప్పినా పే చేయలేదు, వన్ టైం సెటిల్మెంట్ తగ్గించినా పే చేయలేదు, ఇంకా తగ్గిస్తాడంటే ఇంకా తగ్గించినా పే చేసే అవకాశం ఉందా లేదా అంటే తెలియదు, గ్యారంటీ లేదు. సో బ్యాంకు నేరుగా డిఫాల్ట్ని కలెక్ట్ చేసుకుందాము అంటే ఈ 90 lakhs రావచ్చు, రాకపోవచ్చు కదా. అదే ఏఆర్సీ వాడు ఏమంటున్నాడు, హ్యాపీగా అట్లీస్ట్ ఒక 50 lakhs అని వీడు ఇస్తా అంటున్నాడు కాబట్టి ఇమీడియట్గా ఎంత వచ్చేస్తుంది బ్యాంక్కి, ఒక 50 lakhs రికవర్ అయిపోతుంది. సో బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, ఇన్ని ప్రయోగాలు చేసిన తర్వాత ఎలాగూ రావట్లేదు కాబట్టి ఏఆర్సీకి అమ్మేస్తుంది అనమాట దాన్ని. అంటే ఈ లోన్ పేపర్స్ కానీ తన సెక్యూరిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా 50 లక్షల రూపాయలకి ఎవరికి అమ్మేస్తుంది బ్యాంకు, అసెట్ రీకన్స్ట్రక్షన్ కమిటీకి అమ్మేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏఆర్సీ దగ్గరికి ఆ 90 lakhs వర్త్ ఉన్నటువంటి పేపర్స్ అన్ని వీడి దగ్గర వచ్చినాయి. ఇప్పుడు బ్యాంక్కి డిఫాల్టర్కి మధ్య రిలేషన్ ఏమీ లేదు, ఎవరెవరికి రిలేషన్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కమిటీకి, కంపెనీకి అండ్ డిఫాల్టర్కి, వీళ్ళ రిలేషన్. ఇప్పుడు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఏం చేస్తుంది అంటే, సమ్ అదర్ వేలో, సమ్ ఎంత వీళ్ళలాగా స్మూత్గా ఉంటుంది డీలింగ్ అనేది, కొంత రూట్ డీలింగ్ ఉంటుంది, కాకపోతే లీగల్ కండిషన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది అన్నట్టు. సో అలాంటప్పుడు ఈ డిఫాల్టర్ పే చేసే అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ వాళ్ళంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి సరిగా అడగొచ్చు, అడగకపోవచ్చు, ఇలా ఉంటుంది. సో వీళ్ళ మెథడాలజీ వేరుంటుంది, సో అలాగే వీళ్ళ మెకానిజం కానీ అంత వేరుంటుంది కాబట్టి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఏఆర్సీ కూడా ఇలాగే ఇంట్రెస్ట్ వేవింగ్ కానీ, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అని చెప్తాం. సబ్వెన్షన్ అంటే తగ్గించడం అనమాట. అంటే లోన్ ఇచ్చినప్పుడు 10% అనుకోండి వడ్డీ, దాన్ని మీరు 10% పే చేయాల్సిన అవసరం లేదు, 5% పే చేయండి అంటే ఇంట్రెస్ట్ని తగ్గించడం, దట్ ఈజ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అని చెప్తాం. సో అలాంటి మెథడ్స్ కానీ, లేదు అంటే వన్ టైం సెటిల్మెంట్స్ కానీ, ఇలాంటి ఆఫర్స్ చాలా ఇస్తుంది అన్నట్టు. సో ఏదో ఒక ఆఫర్ దగ్గర డిఫాల్ట్ అనేవాడు వీళ్ళ బాధ భరించలేక తిరిగి రీపే చేస్తాడు అన్నట్టు. అది 90 lakhs పే చేస్తాడా, 70 lakhs పే చేస్తాడా అనేది వీళ్ళిద్దరి మధ్య డీలింగ్ అన్నట్టు. సో అల్టిమేట్గా అది ఒకవేళ ఏఆర్సీ సత పోరాడి 60 lakhs అమౌంట్ రికవర్ చేసింది అనుకుందాం. సో కొనుక్కుంది ఎంతకి ఏఆర్సీ, 50 లక్షలకి, అమ్మింది ఎంతకి అంటే ఎంతకు వచ్చింది దానికి, 60 లక్షలు తిరిగి వెనక్కి వచ్చింది, అంటే ప్రాఫిట్ ఎంత, 10 lakhs. సో ఈ విధంగా ప్రాఫిట్ తెచ్చుకుంటుంది ఏఆర్సీ అనమాట. సో ఇక్కడ సింపుల్ టర్మ్లో ఏఆర్సీ అంటే ఏంటి, ఏఆర్సీ అంటే ఏంటి అంటే బ్యాడ్ లోన్స్ని కొనుక్కొని వాటిని రికవరీ చేసేది అని అర్థం. బ్యాడ్ లోన్స్ని కొనుక్కొని బ్యాంక్స్ దగ్గర నుంచి దాన్ని రికవరీ చేసేది అని మీనింగ్. ఇక్కడ దాకా క్లియరా? సో ఇక్కడ దాకా మీకు ఏఆర్సీ అంటే కూడా తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఎన్పిఏ, ఎన్పిఏల టైప్స్ అన్ని మనకు తెలుసు, అసలు ఎన్పిఏ అంటే ఏంటో తెలుసు. దీని తర్వాత మనకు తెలిసింది ఏంటి అంటే ఏఆర్సీ అంటే ఏంటో కూడా తెలుసు. ఇప్పుడు మనకి ఏఆర్సీ ఏంటి, ఈ ఎన్పిఎస్ని కొనుక్కొని అదే రికవర్ చేసుకుంటుంది. రికవర్ చేసినప్పుడు ఎక్స్ట్రా వస్తే దానికి ప్లస్ పాయింట్, రాకపోతే దానికి నష్టం అనమాట. సో ప్రజెంట్ ఆల్మోస్ట్ చెప్పాను కదా, అరౌండ్ ఒక 24 ఏఆర్సీలు వర్కింగ్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫెయిల్యూర్స్ అనమాట, ఆల్మోస్ట్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ కాలేదు అని చెప్తాం ఏఆర్సీలని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఉన్న ఏఆర్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏఆర్సీలు ప్రైవేట్ ఏఆర్సీస్ అని చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 100 ఉంటే 100లో 99 ఏఆర్సీలు ప్రైవేట్గా ఉన్నాయి, గవర్నమెంట్ది లేదు. సో ఈ ఏఆర్సీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఉన్నాయి ఏంటి, ప్రైవేట్ కదా. ఇప్పుడు ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే, నేషన్ వైడ్ గవర్నమెంటే ఒక బ్యాంక్ని ఏర్పాటు చేస్తుంది, ఆర్ ఒక ఏఆర్సీని ఏర్పాటు చేస్తుంది, దట్ ఈజ్ పబ్లిక్ ఏఆర్సీ, అంటే గవర్నమెంట్ యొక్క ఏఆర్సీ అనమాట. ఆ పబ్లిక్ ఏఆర్సీని టెక్నికల్గా ఏమంటాము అంటే బ్యాడ్ బ్యాంక్ అంటాం. ఓకే, సో మామూలు బ్యాంక్ పరిభాషలో ఏమంటామంటే దీన్ని బ్యాడ్ బ్యాంక్ అంటాం. అంటే ఏంటి బ్యాడ్ బ్యాంక్ అంటే, దిస్ ఈజ్ నాట్ బ్యాడ్ ఇన్ ద సెన్స్, దిస్ ఈజ్ కలెక్టింగ్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అండ్ రికవరింగ్ దెమ్. సో దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్యాడ్ బ్యాంక్. సో దీన్ని బ్యాడ్ బ్యాంక్ అంటాం. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి, ప్రభుత్వం యొక్క ఏఆర్సీ అని చెప్తాం సింప్లీ కదా. సో ఇదేంటి సార్, బ్యాడ్ బ్యాంక్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం ఏంటి, దీని రోల్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. So again this is bank, again this is
defaulter, that may be one of three M's. So defaulter, and here comes bad bank. ఓకే, సో లోన్ ఇచ్చింది, తిరిగి చెల్లించట్లేదు. ఎంత చెల్లించట్లేదు అంటే అదే 9 lakhs తీసుకుందాం. సో 90 lakhs అనేది ఇక్కడ ఎన్పిఏ కింద కన్వర్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ప్రైవేట్ ఏఆర్సీ అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు, రికవర్ చేసుకునే వాళ్ళు, లేకుంటే లేదు. ఇక్కడ బ్యాడ్ బ్యాంక్ అంటే బ్యాడ్ బ్యాంక్ అనేది సింపుల్గా ఇది బిల్డింగ్ గట్టి ఒక ఆఫీస్ గట్టి నలుగురు ఎంప్లాయీస్ వస్తే బ్యాడ్ బ్యాంక్ అవ్వదుగా. దీని పర్పస్ ఏంటి? దీని పర్పసే ఎన్పిఎస్ను కొనుక్కోవడం. ఇక్కడ ఎన్పిఏ ఎంత ఉంది? 90 lakhs ఉంది. దీన్ని ఎవరు కొనుక్కోవాలి? ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ కొనుక్కోవాలి. బ్యాడ్ బ్యాంక్ అప్రోచ్ అయ్యి, అంటే బ్యాడ్ బ్యాంక్ నేషన్ వైడ్ గవర్నమెంట్ బ్యాకప్తో ఈ బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎన్పిఎస్ను కొనుక్కుంటుంది. ఎంత కొనుక్కుంటుంది? సేమ్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs కొనుక్కుంటుంది అంటాం. 50 lakhs కొనుక్కోవాలి అంటే ముందు బ్యాడ్ బ్యాంక్ దగ్గర 50 lakhs ఉండాలి కదా. సో ఈ 50 lakhs ఎవరు ఇస్తారు అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ గవర్నమెంట్ బ్యాకప్ అంటే. ఇప్పుడు ప్రైవేట్ ఈ రిలయన్స్ ఉందనుకోండి, రిలయన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళు ఓన్ అమౌంట్ పెట్టేసుకుంటారు, వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు, సో దట్ వాళ్ళు రికవర్ చేసుకుంటున్నారు, సో సరిపోతుంది. కానీ గవర్నమెంట్ తింటే ఏమవుద్ది అంటే ఈ బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాడ్ బ్యాంక్ లోన్స్ని కొనుక్కోవాలి కదా. లోన్స్ని కొనుక్కోవాలని దానికి అమౌంట్ ఉండాలి కదా. ఈ అమౌంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాడ్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 crores అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట అనుకుందాం. ఈ 5 crores బ్యాడ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది? 5 crores ఉంది కాబట్టి ఈ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి 90 lakhs ఏదైతే లోన్ ఉందో ఆ ఎన్పిఏ ఉందో ఆ ఎన్పిఏని 50 lakhs కొనుక్కుంటుంది బ్యాడ్ బ్యాంక్. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్కి ఈ డిఫాల్టర్ రిలేషన్, ఇప్పుడు ఎస్బీఐకి డిఫాల్ట్ రిలేషన్ లేదు. మనం ఇందులో చెప్పుకున్నాం, ఏఆర్సీ చెప్పుకున్నాం కదా, సేమ్ అట్లానే. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్కి 2 options ఉన్నాయి. ఒకటేంటి అంటే సెల్ఫ్గా అదే రికవర్ చేసుకోవడం. అంటే ఏంటి? బ్యాడ్ బ్యాంక్కి డిఫాల్ట్ని అప్రోచ్ అవుతుంది. దెన్ ఫస్ట్ ఆప్షన్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, ఇంట్రెస్ట్ వేవింగ్ సంథింగ్ అట్లా ఏ ఆఫర్స్ అయితే ఇచ్చుకుంటుందో, వన్ టైం సెటిల్మెంట్ కింద ఏమైతే ఆఫర్స్ ఇచ్చుకుంటుందో ఫైనల్గా అల్టిమేట్గా ఏం చేస్తుంది అంటే రికవర్ చేసుకుంటుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సెల్ఫ్గా రికవర్ చేసుకుంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఈ బ్యాడ్ బ్యాంకే ఈ ప్రైవేట్ ఏఆర్సీస్ కానీ లేకుంటే వేరే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్గా బయట ఉన్నారో వాళ్ళకి అమ్ముకోవడము. అంటే ఈ బ్యాడ్ బ్యాంక్ ఈ బ్యాడ్ లోన్ కొనుక్కొని ఆ లోన్ని వేరే వాళ్ళకి అమ్మడం అనమాట. వేరే వాళ్ళకి అమ్ముకుంటుంది. ఎంత అమ్ముకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ 55 lakhs 60 lakhs అమ్ముకుంటుంది. సో దట్ దీనికి ఎంత లాభం వచ్చింది? ఒక 5 lakhs 6 lakhs వస్తుంది. ఆల్రెడీ బ్యాంకు కూడా హ్యాపీగా బడ్డన్ దగ్గర 50 lakhs వెళ్ళిపోయింది కదా. అంటే ఇక్కడ సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్పిఏ ఉన్నప్పుడు ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రికవర్ చేసుకోవాలి, ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఏఆర్సీని అప్రోచ్ చేయాలి, ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అన్నీ చూసుకోవాలి. సో దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గేది వర్క్లో. ఇప్పుడు ఏంటి అంటే ఎన్పిఏ ఉందా, సో ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాంక్ అమ్మేస్తుంది. సో బ్యాడ్ బ్యాంక్ విల్ టేక్ కేర్ ఆఫ్ అనమాట. అది ఎవరికి ఏఆర్సీకి అమ్మాలి లేకుంటే ఎంతకు అమ్మాలి, అది ఓన్గా రికవర్ చేసుకోవడమా, ఈ హెడ్ఏక్ అంతా ఎవరిది అంటే బ్యాడ్ బ్యాంక్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, సో ఇంతకుముందు ఏఆర్సీ ప్రైవేట్ ఏఆర్సీస్, ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ ఇన్ ద సెన్స్ అది ప్రభుత్వం యొక్క ఏఆర్సీ. సో ప్రభుత్వం బ్యాకప్తో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అదే రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇది క్లియరా? సో ఈ విధంగా బ్యాడ్ బ్యాంక్ పనిచేస్తుంది అన్నట్టు. సో ఆల్రెడీ కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ మీద. మీకు వాటిల్లో అన్ని మేజర్ క్రిటిసిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి ఎంత ఉందండి అది బ్యాడ్ లోను 50 lakhs కదా, సారీ 90 lakhs కదా. ఇప్పుడు ఈ 90 lakhs అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హెడ్ఏక్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్యాడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి దానికి 5 కోట్లు ఇచ్చి ఇది కొనుక్కొని మళ్ళీ ఇంకొకరికి అమ్మి లేకుండా అది సెల్ఫ్గా రికవర్ చేసుకొని ఇన్ని హెడ్ఏక్స్ లేకుండా ఈ 90 lakhsలో ఏదైతే 50 lakhs 60 lakhs ఉందో నేరుగా 5 కోట్లు దీనికే ఇచ్చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లోన్ రికవర్ అయిపోతుంది కదా. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అవసరం లేదు కదా, మళ్ళీ వీళ్ళు రికవర్ చేసుకోవడం, వీళ్ళు బయట వాళ్ళకి అమ్ముకోవడం, ఇంత హెడేక్ లేదు కదా. సింపుల్గా బ్యాంక్ ఎంత లాస్లో ఉంది? 90 lakhs. అరే నీకు 90 lakhs ఇవ్వము, ఎదుగో ఈ 60 lakhs తీసుకో, ఈ 50 lakhs తీసుకో అని చెప్పి ఒక మెకానిజం ఫాలో అయిపోతుంది కదా అనేది క్రిటిసిజం అనమాట. ఇలాంటిది ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు, దానికి ఇంజెక్ట్ చేయడం ఎందుకు? సో ఈ బ్యాంక్ ఏదైతే ఆఫర్లు ఇచ్చిందో అదే ఆఫర్లు బ్యాడ్ బ్యాంక్ కూడా ఇస్తుంది. అలాంటప్పుడు ఎలా ఇస్తాడు డిఫాల్టర్ వెనక్కి అనే క్రిటిసిజమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, సో అల్టిమేట్గా రీసెంట్గా 2020లో కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ ఏదైతే ఉందో ఐబీఏ కూడా గేవ్ ఏ కాల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషన్ వైడ్ బ్యాడ్ బ్యాంక్ అనమాట. సో నేషన్ వైడ్ బ్యాడ్ బ్యాంక్కి ఎస్టాబ్లిష్మెంట్కి పిలుపునిచ్చింది ఐబీఏ కూడా. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. గ్రూప్ 2 లెవెల్లో ఇంతకు మించి మీకు అవసరం ఉండదు.
దీనిలో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి అనమాట. టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా మనకు అవసరం ఉండదు. జస్ట్ అండర్స్టాండ్ దెన్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ బ్యాడ్ బ్యాంకింగ్. ఓకే, దెన్ ఈ బ్యాడ్ బ్యాంకింగ్ తర్వాత మీకు ఈ బ్యాడ్ బ్యాంక్ చెప్పేటప్పుడు మీకు ఏవైతే డీటెయిల్స్ అన్ని కావాల్సి వచ్చినాయో, ఈ డిఆర్టీలు కానీ ఇవన్నీ కూడా, సో అన్నీ కూడా ఒక్కొక్క వీడియోలు తయారు చేస్తున్నాయి కాబట్టి మీరు వాటిని చూడండి. సో మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మీకు ఎన్పిఎస్లో కూడా గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటికి కూడా నేను సపరేట్గా మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ బ్యాడ్ బ్యాంకింగ్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీకు ఏదైనా ఎకానమీలో కాన్సెప్ట్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను వాటికి సంబంధించిన వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మీరు గ్రూప్ 2 లెవెల్లో ఏదన్నా లైక్ గ్రూప్ 2 సిలబస్ ప్రకారం మీకు ఐడియా ఉంటుంది. సో 2019లో ఆల్మోస్ట్ 198 బిట్స్ ఆర్ 200 బిట్స్ అరౌండ్, అంటే అవుట్ ఆఫ్ 450 200 బిట్స్ ఓన్లీ ఎకానమిక్స్ రావడం జరిగింది. ఎట్లా, పేపర్ 3లో ఒక 150 అండ్ పేపర్ 1లో అరౌండ్ ఒక 48. సో దాదాపు 198 బిట్స్ అనేవి ఎకానమీ నుంచి వచ్చినాయి. సో ఎకానమీ ప్లేస్ దట్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ గ్రూప్ 2 మీరు ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే. సో ఈ గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మీరు కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే, సో నాది ఒక స్పెషల్ కోర్స్ ఆల్రెడీ మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో ఉంది. సో దాంట్లో కోర్స్ ప్లస్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఫ్రెషర్స్ కానీ లేకుంటే కొంచెం స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే ఎకానమీలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ కోర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏదైనా సరే రిగార్డింగ్ డౌట్స్ ఉన్నాయి అంటే డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్ కాల్ చేయండి. మీకు మా టీం వాళ్ళు దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.